మహేందర్ రెడ్డి గారు మీరు అలాగే లైవ్ లో ఉండండి. బీహార్ లో మ్యాజిక్ ఫిగర్ ను దాటి దాదాపు 160 స్థానాల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విజయ్ దుందుంబి మోగించింది. ప్రధానమైనటువంటి బీహార్ లో సీమాంతర్ ప్రాంతంలో అలాగే బీహార్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో టోటల్ బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా 160 స్థానాల్లో విజయ్ దుందుంబి మోగించింది. ఇక బీహార్ కి సంబంధించినటువంటి నితీష్ మోదీ మేనియా కొనసాగుతుంది. ఇటు నితీష్ నివాసం వద్ద అలాగే అక్కడ ఉన్నటువంటి బీహార్ కి సంబంధించినటువంటి బీజేపీ నివాసాల వద్ద ప్రధానంగా సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే సంబరాల్లో బీహార్ కి సంబంధించినటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటి జనతాదళ్ యూనియన్ అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రెండు పార్టీలు అలాగే అక్కడ పోటీ చేస్తున్నటువంటి ఎల్జేపీ పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీకి సంబంధించినటువంటి సంబరాల్లో మునిగిపోయారు. గతంలో 2 దశాబ్దాల నుంచి దాదాపు 7 సార్లు నితీష్ కుమార్ బీహార్లో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు తాజాగా వచ్చిన ఫలితాలతో మరోసారి నితీష్ మోదీ మేనియా బీహార్లో కూడా ట్రెండ్ కంటిన్యూ అయింది. 8వసారి నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతారా లేదా బీజేపీకి సంబంధించినటువంటి కొత్తగా అభ్యర్థిని బీహార్ సీఎంగా బరిలోకి తీసుకొస్తారా అనేది మరి వేచి చూడాలి. మరి ఎన్నికల ఫలితాలు ఇంకా లెక్కించే అవకాశం ఉంది కాబట్టి చివరి ట్రెండ్స్ వరకు మనం పోల్స్ ని చూస్తూనే ఉండాలి. అలాగే మీరు చెప్పండి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మోహన్ గారు మనకు లైవ్ లో ఉన్నారు. మోహన్ గారు ఏంటి బీహార్ ఎలక్షన్ల గురించి ప్రధానంగా మనం మాట్లాడుకుంటే రాహుల్కి సంబంధించినటువంటి ఓట్ చోరీ అనేది ఏమాత్రం ప్రభావం చూపలేదంటారా? అక్కడ నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిరుద్యోగ భృతి ఇస్తానంటూ కూడా బీహార్లో అటు మహాగఠబంధన్ తరఫున ఆర్జేడీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా చేశాయి. ఈ ఓటర్లని ప్రభావితం చేయలేకపోయాయంటారా? నమస్కారం అండి, మీకు బీఆర్కే యాజమాన్యానికి మరియు ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు కూడా నా యొక్క నమస్కారాలు. అయితే ఇక్కడ ముందుగా సరే ఎనీహౌ వారికి కంగ్రాచులేషన్ చెప్తూ ఇక్కడ మనం ఒకటి గమనించాలి సోదర. ఎన్నికల కమిషన్ అనేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కొన్ని అనుబంధ సంస్థలు ఉంటాయి. మహిళా మోర్చా మైనార్టీ మోర్చా అన్నట్టుగా ఎన్నికల కమిషన్ కూడా బీజేపీ మోర్చాగా మారిపోయింది పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఓట్ చోర్ అనేది రాహుల్ గాంధీ గారు ఏదో నోటి మాటగా మాట్లాడినట్టు మాటలు కావు. ఆయన ఏదైనా దాని పర్టికులర్ డీటెయిల్స్ తీసుకొని రుజువులతోటి ఆయన ప్రూవ్ చేసినటువంటి పరిస్థితి. ఆ రుజువులతో ప్రూవ్ చేసినప్పటికీ వాళ్ళు ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు. ఆయన చనిపోయిన వాళ్ళతో రాహుల్ గాంధీ గారు మాట్లాడడం వాస్తవమా కాదా దేశ ప్రజలందరూ చూసినారు. ఒక్క ఇంట్లో దాదాపు 600 ఓట్లు 700 ఓట్లు ఉండడము దేశ ప్రజలు చూసారు. ఇది వాస్తవమే. అయితే ఇక్కడ ఒక్క ముఖ్య విషయం గమనించాలి మిత్రమా. ఎన్నికల కమిషన్ గురించి రాహుల్ గాంధీ గారి దేశ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే బీజేపీకి ఏదో అన్నట్టు దొంగ ఎవరు అంటే భుజాలు జరుపుకున్నట్టుగా బీజేపీ ప్రభుత్వం బీజేపీ అధికారులు బీజేపీ సంబంధించినటువంటి నాయకులు మాట్లాడము ఇది చాలా విచిత్రంగా కనబడి ఒకటి. రెండో అంశము, గత ఇన్నేళ్లుగా పాలిస్తున్నటువంటి బీహార్కు ఈ యొక్క ఇండియా వాళ్ళ ఎన్డీఏ గఠబంధన్ ఏదైతే ఉందో మరి ఏ రోజు మహిళలు గుర్తు రాలేదు, ఏ రోజు నిరుద్యోగాలు గుర్తు రాలేదు, ఏ రోజు కార్మికులు కర్షకులు గుర్తుకు రాలేదు వాడి. కానీ ఎన్నికల ముందు వచ్చే వరకు ప్రతి మహిళా అకౌంట్ లో 10,000 వేయడం మట్టు గుర్తుకొచ్చింది. ఎన్నికలకి 2 నెలల ముందుగా రోజ్గార్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చారు మోదీ. పెద్ద ఎత్తున ప్రచారం చేసి మీరు చెప్తున్న విధంగానే 10,000 రూపాయలు అకౌంట్లో వేశారు ప్రతి మహిళా ఖాతాలు. దాదాపు 1,25,00,000 మంది మహిళా ఖాతాలో వేశారు. ఇవి పెద్ద ఎత్తున ప్రభావం చూపాయి అనుకోవచ్చా? 100% అండి. అదే చెప్పబోతున్నా. అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడాలా, నిరుద్యోగం గురించి మాట్లాడాలా, చిన్నపాటి వ్యాపారాల గురించి మాట్లాడాలా, కార్మికుల గురించి మాట్లాడాలా. కానీ అవేవి చేయకుండా ఎప్పుడు మతం పేరు మీద ఏంటంటే మతం మీద లేకపోతే కులం మీద లేకపోతే కులాల మధ్యలో కుంపట్లు, మతాల మధ్యలో మంటలు, ప్రాంతాల మధ్యలో పగలు, మనుషుల మధ్య భావోద్వేగాలు రెచ్చగొడుతూ ఉంటారు తప్ప అభివృద్ధి నేపథ్యం భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఉండదండి. నిజంగా వాళ్ళకి బీహార్ ప్రజల మీద మీకు అంత ప్రేమ ఉంటే మరి గడిచిన 15 ఏళ్లుగా మీరే ఉన్నారు కదా, మరి ఎందుకు వాళ్ళకి నిరుద్యోగం 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడిచ్చారని ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగాలు ఎక్కడికి ఉన్నాయని అదాని అంబానీకి ఉన్న ప్రైవేట్ సెక్టార్స్కి అమ్మేయడం, ప్రభుత్వ సెక్టార్లు అన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులు అదాని అంబానీకి అమ్మేసిన పరిస్థితి దేశ ప్రజలు దేశ సమాజానికి అందరు తెలిసిన విషయం. అయితే ఈ 10,000 ఇవ్వడం ఏంటంటే
చట్టబద్ధంగా మంచిగా ఏంటంటే మనం మీరు ఎలక్షన్లు ఏ రకంగా పంచుతారో అదే రకంగా దాన్ని ఏదో పేరు పెట్టి దానికి ప్రతి ఇంటికి 10,000 డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది ఒకటి. ఇక రెండవది ఎలక్షన్ కమిషన్ అయితే నేను చెప్తున్నాం కదా, వాళ్ళకంటూ అనుబంధ సంస్థగా ఎలక్షన్ కమిషన్ జ్ఞానేశ్వర్ మారిపోయినారు. 2 ఇక మూడో అంశం చెప్తున్నానండి, అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఈ రకంగా చేసుకుంటూ పోతే ఇంకా ఎవరు దీన్ని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని వాళ్ళు కాపాడేది ఎవరండి? ఎస్, డెఫినెట్గా మేము ఒప్పుకుంటాము. ఇండియా గఠబంధన్ చాలా గట్టిగా ప్రజల్లో పనిచేసింది. వాళ్ళు చేసినటువంటి ట్రిక్స్ కానీ వాళ్ళు చేసినటువంటి ఇలాంటి కొన్ని విషయాలు ఏవైతే డబ్బు వ్యామోహం కానీ అధికార దుర్వినియోగం కానీ ఇవి ప్రభావితం జరిగిందని మేము నమ్ముతున్నాము. డెఫినెట్గా ప్రజాపక్షాన్నే ఉంటాము. ప్రభుత్వం ఏది వచ్చినప్పటికీ సంతోషం, వారు వచ్చినా మేము వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడితే ప్రజల గురించి కొట్లాడడానికి వెనుకంజ తెయ్యము. మొట్టమొదటిగా మా రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అని తను ఏదైతే మొదటి నుండి కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏదైతే నఫరత్ అనేది తీసేసి నఫరత్ కి బాజార్ మే మొహబ్బత్ కి దుకాన్ అని మా రాహుల్ గాంధీ గారి అధ్యక్షుడైనటువంటి మా ప్రతిపక్ష నాయకుడు మా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆ నినాదం ఖచ్చితంగా ఇలా ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగానే ఉంటుంది. అట్లాగే ఇండియా గఠబంధన్ కూడా ఇంకా ముందు ప్రజల పక్షాన నిలబడుతుంది, అట్లా అనుమానం లేదు. అయితే నేను ఒక విషయం ప్రస్తావించాలనుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికల్లో పోయినా, ఇది నేను బాగా బీఆర్కే న్యూస్ వాళ్ళ ప్రజలు కూడా గమనించారు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికల్లో పోయినా ఎన్నికల వారం ముందా నెల ముందా 2 రోజుల ముందా ఒక బ్లాస్టింగ్ జరుగుతుందండి. మరి అది ఎందుకు జరుగుతుంది దేశ ప్రజలు కూడా ఆలోచించాలి. నేను కొన్ని ఉదాహరణలు చెప్తా మీరు వినేటట్టుంటే. 1993లో ఎన్నికల ముందు కార్గిల్ వార్ అండి, వాజ్పేయి గారు ఉన్నారు. అట్లాగే కందహార్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ హైజాక్ అండి, అట్లాగే పార్లమెంట్ మీద అటాక్ అండి, అట్లాగే బాలాకోట్ అండి కాశ్మీర్, అట్లాగే పఠాన్కోట్, అట్లాగే పుల్వామా, అట్లాగే పెహల్గాం సింధూర్ తీసుకొచ్చిన ఆపరేషన్ సింధూర్, అట్లాగే అక్షర్ధామ మందిర్ మీద అటాక్, అట్లాగే ఉమర్ అటాక్, తర్వాత లాస్ట్గా ఏంటంటే ఉత్తరాఖండ్ మొన్న సెకండ్ ఎలక్షన్ సీజన్ అంటే 2 విడతలుగా జరిగినటువంటి ఎన్నికల్లో ఫస్ట్ విడత బీజేపీకి ఏది జరిగిందో వాళ్ళకి తెలుసు. రెండో విడతకు వచ్చేవారికి ఒకరోజు ముందు ఢిల్లీ పార్లమెంట్ ముందర బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతుంది. సరే, ఇది ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇది ఇక్కడికి ఎండ్ అవుతుంది. దీని మీద విచారణలు ఉండవు, కమిషన్లు ఉండవు, ఎంక్వైరీలు ఉండవు, ఎవరు దోషులు పట్టరు. కానీ మోదీ గారు మట్టుకు వేదికల మీద వచ్చి మేము పాకిస్తాన్ నడ్డిర కొట్టేసినాం, మేము పాకిస్తాన్ మనం నాశనం పట్టించేసినాం, ఆపరేషన్ సింధూర్ అని అన్నారు. మరి ఆపరేషన్ సింధూర్లో నాశనం పట్టించినప్పుడు ఢిల్లీలో మళ్ళీ బాంబ్ బ్లాస్ట్ ఎట్లా జరిగిందో మరి ఆ ప్రజలు కానీ బీజేపీ పార్టీ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్ని రోజుల నుండి ఇలాంటి బ్లాస్ట్ సామాన్యుడి ప్రాణాలు పోతున్నాయి? ఎందుకు ఇది పాకిస్తాన్ అడ్డుపెట్టుకు ఎన్నికల్లో ఒకటేనండి, వీళ్ళది ఎంతసేపు సెంటిమెంట్ రాజకీయాలు. ఆ పాకిస్తాన్ బూచిగా చూపించి చిన్నప్పుడు మనం అన్నం తినకపోతే వాడు పిచ్చోడు వచ్చి ఎత్తుకపోతాడు అని ఏ విధంగా అయితే చిన్నపిల్లలకు అన్నం పెడతారో ఎన్నికలు రాగానే వీళ్ళకి పాకిస్తాన్ గుర్తుకొస్తుంది. ఏమండి, నేను ఒక విషయం అడుగుతా. బీహార్ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రచారంలో లాస్ట్ ప్రచారంలో నరేంద్ర మోడీ గారి ప్రచారం ఏంటండి, నేను బీహార్కి ఇచ్చిన మాట ఏదైతే పాలు కానీ చేపల వ్యవస్థ కానీ కంపెనీలు కానీ ఇండస్ట్రీ కానీ మీకు కరెంటు విషయంలో కానీ చక్కెర ఫ్యాక్టరీ పెడతానని చెప్పినా అవన్నీ నేను నెరవేర్చిన ప్రచారం చేయాలి తప్ప హమ్ సింధూర్ కరే హమ్ రామ్ మందిర్ బనే అండి. అది రామ్ మందిర్ 2023కి అయిపోయింది. ఎన్నికల 400 ఇస్ బార్ 400 బార్ అన్నారు, 230 కాడికి ప్రజలు ఆపేసినారు. మళ్ళీ పోయి అవే మాటలు అక్కడ నరేంద్ర మోడీ గారు ఒక దేశ ప్రధాని స్థాయిలో ఉండి మళ్ళీ పోయి హమ్ ఆపరేషన్ సింధూర్ కరే హమ్ గివే అండి. ఇవేనా? ఎంతసేపు ప్రజలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు అది చెప్పరు, ప్రజలకు రైతులకు ఏం చేసినారో అది చెప్పరు, కార్మికులకు ఏం చెప్పినారో అది చెప్పరు, నిరుద్యోగులకు ఏం చేసినారో అది చెప్పరు, బీహార్ అభివృద్ధికి ఏం చేసినారో అది చెప్పరు. ఏ ఎన్నిక పోయినా ఒకటేనండి, హిందూ ముస్లిం ఇంతవరకు వేరే మాట ఉండదు. పాకిస్తాన్ ఈ 3 మాటలు తప్ప వేరే మాటలు ఉండవు. ప్రజల సెంటిమెంట్తో ప్రజల మనోభావాలతో భావోద్వేగాలతో ఎన్నికలకు పోతారు తప్ప ప్రజల అభివృద్ధి కానీ ప్రజల వ్యక్తిగత అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ కనీసం 2 కోట్ల ఉద్యోగాలు అన్నారండి. ఎప్పుడు 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారంలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రోజు దాదాపు 2 అంటే 12 సంవత్సరాలు 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారండి, ఒక్క ఉద్యోగం లేదు.
15 లక్షల అకౌంట్లో ఇస్తామన్నారండి. ఒక్కరికన్నా వేసినారండి? ఒక్కరికి లేదు. తెలంగాణ ఆంధ్ర విడిపోయినాక తెలంగాణకు రావాల్సినటువంటి విభజన హామీలు ఒక్కటని నెరవేర్చినారండి? లేదు. ఒక్క యూనివర్సిటీ తీసుకొస్తారా? లేదు. ఒక్కటైనా రైతులకు ఏమైనా చేస్తారా? లేదు. కేవలం అంటే కేవలం మొన్న బండి సంజయ్ గారి ప్రచారము ఆస్పదంగా ఉంది. ఏముందంటే మనము ఏమంటారు, అది మొలదారం కట్టుకుంటాం, మనం బొట్టు పెట్టుకుంటాం. అరే నేనేమంటున్నా, ఈ దేశంలో హిందూ దేశం, హిందుస్థాన్ ఇది. ప్రత్యేకంగా మీరు గుర్తు చేయాల్సిన పని లేదు. మీరు హిందూ సోదరులకి ఏం చేసినారో చెప్పండి. నేను వేరే వాళ్ళని కాదు, మాకేం చేసినారు, హిందువులకు ఏం చేసినారు? ఉద్యోగాలు కల్పించినారా? ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే చదువు, ఒక క్యాంపస్, యూనివర్సిటీ, ఐఐఎం మేమే, ఎంఐఎం మేము, ఐఐటి మేమే తెచ్చినాం, ఐఐఎంబి మేమే తెచ్చినాం, క్యాంపస్లు మేమే తెచ్చినాం, యూనివర్సిటీలు మేమే తెచ్చినాం, సెంట్రల్ యూనివర్సిటీలు మేమే తెచ్చినాం. ఇవాళ మీరు కేంద్రంలో ఉన్న రక్షక నిలయం ఏదైతే ఉందో, మన దేశానికి రక్షక బట్టకు నిలబెట్టేటువంటి ఆర్మీ వాళ్ళకి సంబంధించినటువంటి, దేశ రక్షణకు సంబంధించినటువంటి డిఆర్డీలు మేమే తెచ్చినాం, డిఆర్టీఏలే కానీ. మీరు ఈ రకంగా ఎన్ఎఫ్సి మేమే, ఈసీఎల్ మేమే, ఎన్ఐఎన్ మేమే, ఎన్జిఆర్ఐ మేమే. ఈ రకంగా చూసే సంస్థలన్నీ, భారతదేశంలో సంస్థలన్నీ కాంగ్రెస్ పార్టీ చేసిందండి. వీళ్ళు వచ్చి 12 ఏళ్లలో దేశానికి మేము ఈ సంస్థను తీసుకొచ్చినాం. మేము దేశంలో రైట్. బీహార్ ఎన్నికలకు సంబంధించి మోహన్ గారు, మీ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసిసి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ స్పందించారు. మ్యాచ్ కు ముందే మ్యాచ్ ఫిక్సింగ్ అయింది అనేసి బీహార్ ఎన్నికల్లో కూడా రాజ్నాథ్ సింగ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఎలా చూడొచ్చు అంటారు? అదే చెప్తున్నానండి. నేను ఏమంటున్నా అంటే, మ్యాచ్ ముందే మ్యాచ్ ఫిక్స్ అయిందంటే మరి దానికి ఏ రకంగా అర్థం తీసుకోవాలో మరి అది ప్రజలకు, భారతీయ జనతా పార్టీ నాయకులే దాన్ని విశ్లేషించాలా. నేను మరొకసారి చెప్తున్నానన్నా, సరే ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు పాండవులకు కూడా వనవాసం వెళ్ళినారు. ఈ రకంగానే జూదం ఆడిచ్చి ఇది శకుని జూదం. వాళ్ళ తరఫు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అని కూడా ఒక శకుని గేమ్ ఆడుతున్నాడు. పాండవులు కూడా వనవాసం వెళ్ళినారు 14 ఏళ్ళు. అంత మాత్రాన పాండవులు చెడ్డోళ్ళు అని అన్నది లేదు. వీళ్ళు ఆడింది శకుని చూద్దాం. ఖచ్చితంగా పాండవులు మళ్ళీ తిరిగి వస్తారు, పాండవ రాజ్యం వస్తుంది. ప్రజలు కూడా రామరాజ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మళ్ళీ రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. దేశం శశశామలు ఉంటుంది, దేశం ప్రశాంతంగా ఉంటుంది. ఈ గొడవలు, ఈ హిందూ ముస్లిం పంచాయతీలు, ఈ బ్లాస్టింగ్లు ఏవి ఉండవు. ఏ రకంగా అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ని వ్యవస్థలను, ఇన్ని సంస్థలను దేశంతో, ప్రపంచంతో పోటీపడే స్థాయికి, స్వతంత్రం వచ్చినప్పుడు ఇప్పటివరకు స్వతంత్రంతో పోటీపడే స్థాయికి తీసుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక ముందర కూడా అమెరికాతో పోటీపడే పరిస్థితి తీసుకెళ్తుంది. దీంట్లో అనుమానం లేదు. కానీ పాండవులు ఏ రకంగా అయితే, మళ్ళీ చెప్తున్నాను, ఏ రకంగా అయితే వనవాసం వెళ్ళినారో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి కూడా శకుని రాజకీయంతో మాకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఎలక్షన్ కమిషన్ శకుని పాత్ర పోషిస్తున్నాడు. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి, దేశానికి అని సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్. మహేందర్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఏంటి ఫైనల్ గా అక్కడికి సంబంధించినటువంటి బీహార్లో ప్రధానం చూస్తున్నాం. 2045 వరకు ప్రధాని పీఠం కూడా ఖాళీగా లేదు. ప్రధాని మోదీనే కొనసాగుతారనేసి కూడా బీహార్ ఎన్నికల ప్రచారంలో, ప్రతి చోట ప్రచారంలో కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తారు. ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడింది మనం విన్నాము. అంటే వాళ్ళు మాట్లాడిన తీరు ఏదైతే ఉందో, అంటే పచ్చి అబద్ధాలను నిజాలు చెప్పే స్థాయిలో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మీరు గమనించండి, ఓటు చోరీ అంటే, ఓటు చోరీ జరిగిన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, కార్పొరేటర్ గాని, లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గాని ఎన్నడన్నా ఫిర్యాదు చేసిరండి? నిజంగా వాళ్ళకి తెలుస్తాయి ఎక్కడ ఓటు చోరీ జరిగింది అనే విషయం తెలియాల్సింది ఫస్ట్ స్థానికంగా ఇవాళ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు తెలుస్తాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఒక ఇంటూ 600 ఓట్లు ఉన్నాయంటే, మరి అక్కడ మీరు గమనించండి, మొన్న 600 ఓట్లలో కూడా మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ పడ్డాయట. మరి 600 ఓట్లు వాళ్ళు నమోదు చేసుకున్నారా? సమాధానం చెప్పాలి. వాళ్ళు 600 ఓట్లు ఒక ఇంట్లో ఉంటే 400 నుంచి 500 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు పోలేదట. మరి ఓటు చోరీ చేసింది మరి కాంగ్రెస్ పార్టీ, మరి బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిత్రులు. ఎందుకంటే ఇవాళ ఓటు చోరీ అనే ముసుగులో ఇవాళ రాహుల్ గాంధీ ఇంత డ్రామాలు ఆడినా కూడా ఇలా ప్రజలు విశ్వసించే స్థాయిలో లేరు. ఎందుకంటే ఆయన ఏ సబ్జెక్ట్ లేదు ఇవాళ పబ్లిక్ ఇష్యూస్ లేవు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో కానీ పబ్లిక్ ఇష్యూస్ లేకపోవడంతో ఇవాళ ఓటు చోరీ అనే ఒక ఎజెండా పెట్టుకుని వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ప్రజలు అసలు దాన్ని విశ్వసించట్లేదు. ఇవాళ ఓటు చోరీ అనేది ఒక కార్యకర్త, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు మాత్రం సంబంధించిన ఇష్యూ తప్ప ఇవాళ ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాదు ఇది. నిజంగానే ఓటు చోరీ జరిగితే స్థానికంగా ఉన్న క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించాలి. అక్కడ వాళ్ళు ఏదో స్పందించట్లేదు. ఇవాళ ఏదో అక్కడ ఓటు చోరీ అని చెప్పేసి ఎన్ని రకాలుగా ఉంటే ప్రజలు అభ్యర్థిలో లేదు. ఇవాళ బీఆర్ ఎన్నికలు చూసిన వాళ్ళ బీఆర్లో భారతీయ జనతా పార్టీకి 1 సైడ్ ఇవాళ పోలింగ్ జరిగింది.
అక్కడ ఓటుకు పై ఆడ ఏదో అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని చెప్పేసి అంటే భారతీయ జనతా పార్టీ వల్ల ఏమన్నా రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ కూడా. మీరు రాజకీయం చేయకుంటే మళ్ళీ మీ యొక్క ఏవైతే ఉన్న కుయుక్త రాజకీయాలు మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంది. మీ కుయుక్త రాజకీయాలు, మీ చీటింగ్ రాజకీయాలు ఏవైతే చరమగీతం వాడాలంటే భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తుంది. మేము అధికారం రావాలని చెప్పేసి అనుకుంటే మేము కూడా ఏదైతే ప్రజలకు ఏదైతే మాటిస్తామో ఆ మాటను నిలబెట్టుకొని వాళ్ళ మేము ముందుకుపోతా ఉన్నాం. వాళ్ళ ఆ మాటను నిలబెట్టుకున్నాం కాబట్టి ప్రజలను కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ చూసి వాళ్ళ బీహార్ లో వన్ సైడ్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దిక్కు దివ్వలేదు అక్కడ బీహార్ లో. ఇవాళ అదే విధంగా ఇంకో విషయం కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ మీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ విషయానికి వస్తే మీ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ కా మతలబు ముసల్మాన్ కా మతలబు కాంగ్రెస్ అని చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాలు ఇవాళ హిందూ ముస్లిం అని మీరు అంటున్నారు. వాస్తవంగా ముస్లిం పక్షాన ఉండి కాంగ్రెస్ కా మతలబు ముసల్మాన్ కా మతలబు కాంగ్రెస్ అంటే హిందువులు లేరా అండి కాంగ్రెస్ పార్టీలో? ఇవాళ అంటే ముసల్మాన్ అంటే కాంగ్రెస్ ఏనా అంటే ఈ విధంగా మాట్లాడితే వాళ్ళు గుర్తుకురా ఇవాళ అంటే ఆ రకంగా వాళ్ళు ఇవాళ అసలు మా పార్టీ ఉండే ముస్లిం కోసానికి మా పార్టీ ముసల్మాన్ కోసంగా పనిచేస్తామని వాళ్ళు చెప్పుకున్నప్పుడు మేము కూడా చెప్పుకుంటాం అంటే ఇవాళ హిందువుల కోసం పనిచేస్తాము, హిందువుల పక్షాన బీజేపీ ఉంది, మేము కూడా చెప్పుకుంటాం. మాకు చెప్పాల్సిన అవసరం మాకు ఉంది. ఇవాళ మెజార్టీ హిందువులు కూడా భారతీయ జనతా పార్టీ చూస్తా ఉన్నారు ఇవాళ. ఎందుకంటే హిందూ యొక్క సంక్షేమం చూడాలంటే ఒక భారతీయ జనతా పార్టీ ఒకటే పార్టీ కనబడుతుంది దేశ ప్రజలకు. ఇంకో పార్టీ కనబడట్లేదు ఇవాళ. ఇంకో పార్టీ కనబడడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మైనార్టీ ఓట్ల కోసం పాకులాడుతూ ఉన్నారు ఇవాళ. మైనార్టీ ఓట్ల కోసం అన్ని రకాలుగా వాళ్ళు నీచ రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇవాళ. అలాంటి నీచ రాజకీయాలు చెక్ పెట్టాలంటే భారతీయ జనతా పార్టీ కూడా అన్ని రకాలుగా మేము కూడా అన్ని శక్తింపులు బయలుచ్చి మేము ముందుకెళ్తా ఉంటాం ఇవాళ. అదేవిధంగా ఇవాళ ఓటు చోరు ఒకటి పక్క పెట్టండి. ఇక ఇంకెను రకరకాలుగా మాట్లాడడం జరిగింది. నేనేమంటే వాటి అన్నిటి కూడా ఆధారం లేని ఆరోపణలు ఇవాళ భారతీయ జనతా పార్టీ వల్ల ప్రపంచంలోనే ఒక దేశ ఆర్థిక శక్తి వల్ల 4వ స్థానం ఏరుకుంది వల్ల. ఈ కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాలు పరిపాలించింది. 60 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఇవాళ స్వతంత్రం వచ్చేకాంచెల్లి మొత్తం బాంబు బ్లాస్ట్ ఇవాళ కుంభకోణాలు మాత్రమే జరిగినాయి అప్పట్లో. అంటే నెహ్రూ కంచెలు మొదలు పెడితే మన్మోహన్ సింగ్ దాకా కూడా ఇవాళ బాంబు దాడులు, అదేవిధంగా కుంభకోణాలు, క్రూజీస్ కుంభకోణం, ఆ కుంభకోణము ఇవాళ బాంబు దాడులు ఎప్పుడు జరిగాయంటే అసలు బాంబు దాడులు జరిగిందే కాంగ్రెస్ పార్టీ ఒక హయాంలో జరిగినాయి ఇవాళ బాంబు దాడులు. ఇవాళ అన్ని రకాల బాంబు దాడులు ఇవాళ తగ్గినాయి. ఇవాళ కూడా బాంబు దాడులు జరుగుతున్నా దాని ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ కుట్రనే ఉంది. కాంగ్రెస్ పార్టీ కుట్రతో ఇవాళ జరుగుతా ఉన్నాయి. ఇవాళ మైనార్టీలు కొమ్ముగా వస్తుంది కాబట్టి ఇవాళ ఈ బాంబు దాడులు ఎవరు పాల్గొంటున్నారండి? హిందువులు పాల్గొంటున్నారండి. ఇవాళ ముసల్మాన్స్ పాల్గొంటారా? ముస్లింస్ పాల్గొంటలేరా? ఇవాళ ఉగ్రవాదులు ముస్లింలు ఉన్నారంటే ముస్లింసే ఉన్నారు ఇవాళ. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ మిత్రులు గమనించాలి. ఇవాళ ఈ బాంబు దాడులు జరుగుతుండే ఎందుకోసం జరుగుతా ఉన్నాయి దాని విచారణ జరుగుతా ఉన్నది. ఎన్ఐఏ దిగింది ఇవాళ, అన్ని ఎస్పీ దిగింది, ఇవన్నీ కూడా దిగినాయి. వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. తెలంగాణలో కూడా డాక్టర్ల ముసుగులో కూడా ఉగ్రవాదం చేస్తా ఉన్నారు. ఇవాళ ఆ 4 డాక్టర్లను అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ అంటే బీహార్ లో మహేందర్ రెడ్డి గారు మీరు లైవ్ లో ఉండండి. అర్లీ ట్రెండ్స్ ప్రకారం ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్డీఏ 122 మ్యాజిక్ ఫిగర్ దాటి దాదాపు 168 స్థానాల్లో తన విజయ దుమ్దుంబి అయితే కొనసాగుతుంది. కేవలం అక్కడ మహాగఠబంధన్ 71 స్థానాలకే పరిమితమైంది. ఎటువంటి విధంగా ఏ విధంగా ఓట్ చోరీ గాని అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ భృతి ఏవైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో అవి ఏ విధంగా ఓటర్లని ప్రభావితం చేయలేకపోయాయి. కేవలం మోదీ మేనియా, దేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి గతంలో మనం చూసాం ఆపరేషన్ సింధూర్, ఇక చాలా వరకు మనం చూసాం బీహార్లో రోజ్గారీ యోజన పథకం, ఇట్లాంటి సమస్యలన్నింటినీ ఓటర్లు తమ పరిగణలోకి తీసుకొని మరొకసారి బీహార్లో కూడా బీజేపీకే పట్టం కట్టారు. దాదాపు అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించలేదు. గత 20 సంవత్సరాల నుంచి నితీష్ కుమారే సీఎంగా కొనసాగుతున్నారు. ఇప్పుడు కూడా నితీష్ కుమార్ దాదాపు 101 స్థానాల్లో పోటీ చేశారు. బీజేపీ కూడా 101 స్థానాల్లో పోటీ చేసింది. ఎల్జేపీ పార్టీ 27 స్థానాల్లో రామ్ విలాస్ పాస్వాన్ పోటీ చేశారు. అత్యధిక స్థాయిలో బీహార్లో 168 స్థానాల్లో దాదాపు 75 స్థానాల్లో ఆర్జేడీ 75 స్థానాల్లో 75 స్థానాల్లో బీహార్లో జనతా దళ్ యూనియన్ సింగెట్ లార్జెస్ట్ పార్టీగా కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పుడు అందుతున్న మనకు అర్లీ ట్రెండ్స్ ప్రకారం చూస్తున్నాము. ఏదైతే బీహార్లో జనతా దళ్ యూనియన్ నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ అధికారం దిశగా చేపట్టే అవకాశం ఉంది. ఇక బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా, లేకపోతే 8వసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే ప్రమాణ స్వీకారం అనేది వేచి చూడాలి. మరి బీహార్లో ఇప్పటికే సంబరాల్లో మునిగిపోయారు బీజేపీ అభ్యర్థులు. దాదాపు బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.